ఎరోస్ అంటే ఇంద్రియాత్మక లేదా లైంగిక ప్రేమ. అదే పదం నుంచి ఎరోటిక్ అనే మాట వచ్చింది. దేవుని ప్రేమ ఎరోస్‌ని ప్రభావితం చేస్తుంది. బైబిల్ ఈ విషయం గురించి ఏం చెప్తుందో నేను ఈరోజు చెప్తాను. బైబిల్ చెప్పే విలువలు మన సమాజంలో ఉన్న విలువల్లా కాదు. అవి వేరు. మీరు వేటిని అంగీకరిస్తారో మీరు నిర్ణయించుకోవాలి. బైబిల్ ఏం చెప్తుందంటే అనైతికత పాపం. కానీ లైంగిక సంబంధం పాపం కాదు. అంటే సెక్స్ పాపం కాదు. దాన్ని తప్పుగా ఉపయోగించడం అనేది పాపం అని చెప్తుంది. చాలామంది తాత్వికులు, రచయితలు జార్జ్, ప్లేటో అలాంటి వారు ఏం చెప్పారంటే శరీరం చెడుగా ఉందని అనుకున్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? శరీరం పవిత్రమైనది. క్రైస్తవుని శరీరం పవిత్రాత్మ ఆలయము. అందులో సెక్స్ అనేది ఒక పార్ట్ అనేది చెప్తుంది. కొత్త నిబంధనలో బాడీ అండ్ ఫ్లెష్ వేరువేరు అని చెబుతుంది. పాతకాలంలో ఈ విషయంపై తప్పు దృష్టికోణం ఉండడంతో లైంగిక విషయాలపై మాట్లాడడానికి భయపడ్డారు. దాంతో చాలా నష్టం జరిగింది. ఇప్పుడు ఈ విషయంపై తెర వెనుకగా మాట్లాడడం మంచిదే, కానీ మనం కొంత ఎక్కువగా వెళ్ళిపోయాం. ఈ విషయాన్ని బైబిల్ ప్రకారం బోధిస్తాను. ఎందుకంటే బైబిల్ మొత్తం ఈ విషయంపై దేవుని బోధనలతో నిండి ఉంది. దేవుడు సెక్స్ని ఎందుకు ఇచ్చాడు? బైబిల్ ఏం చెప్తుంది? ఆదాము తన భార్యను తెలుసుకున్నాడు. వారు ఏక శరీరం అయ్యారని బైబిల్ చెప్తుంది. అందులో వాళ్ళకి ఇద్దరి మధ్య ఉన్న సంబంధం గురించి మాట్లాడుతుంది. దేవుడు సెక్స్ని ఒక 3 కారణాల కోసం సృష్టించాడని ఆదాము అవ్వ దాంట్లో మనం చూస్తున్నాం. మానవ వంశం కొనసాగించడానికి, వివాహ ప్రేమలో ఆనందం కోసం. గమనించండి, వివాహం లోపల మాత్రమే. దేవుడు వివాహానికి అద్దులు పెట్టి చెప్పాడు, వ్యభిచారం చేయకూడదని. భర్త భార్య మధ్య ఏకత్వం కోసం వారు ఒక శరీరం అవుతారు. అది క్రీస్తు మరియు సంఘం మధ్య ప్రేమకు ప్రతీక. కానీ పాపం లోపలికి వచ్చినప్పుడు పవిత్రమైన సెక్స్ వికృతమై కామంగా మారింది. పవిత్రమైనది పాపంగా మారిపోయింది. దేవుడు వ్యభిచారం చేయవద్దు అని ఎందుకు అన్నాడు? దేవుడు ఇలా చెబుతాడు, మన రక్షణ కోసం, నీ భవిష్యత్తు వివాహాన్ని కాపాడడానికి, నీ శరీరాన్ని కాపాడడానికి. లైంగిక వ్యాధులు వేగంగా వ్యాపిస్తున్నాయి. వైద్య పరిజ్ఞానం పెరిగినా సమస్య మరింత పెరిగిపోతుంది. నీ మనస్సును కాపాడుకోవటానికి వివాహం వెలుపలి మొదట అనుభవం జీవితానికి గుర్తుండిపోతుంది. అపరాధ భావన మనసులో మిగిలిపోతుంది. ఆ గిల్ట్ అనేది, వివాహం బయట నువ్వు చేసిన ఏదైతే తప్పుందో అది జీవితాంతం గుర్తుండిపోయే గిల్ట్ని నీకు పెట్టేస్తుంది. సమాజాన్ని కాపాడడానికి ఒక దేశం అనైతికమైతే అది కూలిపోతుంది. రోమ్ అనే దేశంలో నశించిపోతుంది. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే వ్యభిచారం చేయవద్దు అనే ఆజ్ఞ చెప్తున్నాడు. ఎరోస్పై గెలవడం ఎలా? ఒక యువకుడు ఈ ప్రలోభం మీద ఎలా గెలుస్తాడు? బైబిల్ చెప్తుంది వ్యభిచారం నుంచి పారిపోవని. క్రైస్తవుని లక్షణం ఏంటంటే సెల్ఫ్ డిసిప్లిన్, ఆత్మ నియంత్రణ, లేదంటే అదొక నియమని. యేసుక్రీస్తు లేకుండా పవిత్రమైన జీవితం గడపడం అసాధ్యం. ఆయనే బలాన్ని, శక్తిని, విజయాన్ని ఇస్తాడు. వివాహము కూలిపోకుండా దేవుడు దాన్ని మళ్ళీ పునరుద్ధరించగలడు. ఆయన మీ మధ్య ప్రేమను మళ్ళీ నింపగలడు. యంగ్ పీపుల్ కానీ వివాహమైన వాళ్ళు కూడా దేవుడు మీ గత పాపాలన్నీ క్షమించగలడు. ఆయన మీ హృదయాన్ని మళ్ళీ శుభ్రం చేయగలడు. నీ మనస్సుని మళ్ళీ సున్నితంగా మార్చగలడు. మరియు నీకు నిజమైన ప్రేమను నేర్పగలడు. తాత్కాలిక కోరికలతో కూడిన ప్రేమ కాదు, దేవుడు ఇచ్చిన పవిత్రమైన నిజమైన ప్రేమ. మీకు దీని మీద ఇంకా స్పష్టత కావాలంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నేను బిల్లీ గ్రాహం మెసేజ్ ఇది నేను తెలుగులో చేసి చెప్పాను. చాలా టైం పట్టింది. సో ఫీల్ ఫ్రీ టు షేర్.